3 వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేయగా రోహిత్ 133, ధోని 51 మినహా మిగతా వారందరూ స్వల్ప స్కోర్కే పరిమితం కావడంతో భారత్కు ఓటమి తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ భారత్ ఓటమికి ధోనియే కారణం అంటూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ధోని తన రికార్డుల కోసం బంతులను వేస్ట్ చేశాడని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ మ్యాచ్లో ధోని 51 పరుగులు చేసేందుకు 96 బంతులు తీసుకున్నాడు. దీంతో ధోని వన్డేలకి పనికిరాడు, టెస్టులకి పనికొస్తాడంటూ సెటైర్లు వేస్తున్నారు. ధోని అవుట్ అయ్యాడు, ఇప్పుడు మనకు గెలిచే అవకాశం ఉంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. రిషబ్ పంత్ వన్డేలు, ధోని టెస్టులు ఆడాలి, కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా జరుగుతుంది అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.